ఒంట్లో ఓపిక ఉండట్లేదు, అసలు ఏ పని చేతకావటం లేదు, ఒళ్లంతా ఒకటే నొప్పులుగా ఉంటుందని వాపోతూ డాక్టర్ల దగ్గరకు వచ్చే వాళ్ల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతుంది. బాగా కాయకష్టం చేయటం వల్ల, కఠినమైన శ్రమ చేయటం వల్ల ఈ నొప్పులు వస్తున్నాయా అంటే అది ఉండదు. ఏ వారానికో నెలకో ఇలా నొప్పులు పెడుతున్నాయా అంటే అది ఉండదు. అనుక్షణం ఏ పని చేయకపోయినా కండరాలు, ఒళ్ళు నొప్పులు బాధిస్తూ ఉంటాయి. దీంతో ఏ పని చేయాలన్నా నిరాసక్తత, నిర్లిప్తత ఆవరిస్తూ ఉంటుంది. అన్నీ బాగుండి బాగా తిని తిరగాల్సిన వయసులో ఎందుకీ నొప్పులు పెడదా? కండరాలు, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం కోసం మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెప్తున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏ పని చేయాలన్నా కండరాలన్నీ చక్కటి సమన్వయంతో కదలాలి. అవసరమైతే చురుకుగా కదలాలి, వేగంగానూ కదలాలి. అయినా కూడా పెద్ద అలసట అనిపించకూడదు. అయితే ఇవాళ మనలో చాలా మందికి ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. చిన్నపాటి పనులకే ఒళ్లంతా నొప్పులతో పచ్చిపుండులాగా మారిపోతోంది. దీంతో కూర్చోవడం, పడుకోవడం, లేవడం, నడవడం, పరిగెత్తడం, మన ఉనికిని తెలియచేసే ఈ కదలికలన్నీ కష్టతరంగా మారుతున్నాయి. వేధించే కండరాలు, ఒళ్ళు నొప్పులకు కీళ్లలో అరుగుదల మొదలుకొని తరచూ వచ్చే జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక జబ్బులు ఇలా చాలా కారణాలే కనిపిస్తాయి. వీటికి తోడు శ్రమలేని జీవనశైలి, అధిక బరువు, ఆందోళనలు జతకలుస్తూ కండరాలు, ఒళ్ళు నొప్పుల తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి. మనం కొంతమందిలో చూస్తూ ఉంటాము, ఒళ్ళు నొప్పులు అని చెప్తూ ఉంటారు, ఎక్కడ ముట్టుకున్నా నొప్పి అని చెప్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఒళ్ళు నొప్పులు అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి నిద్ర పట్టట్లేదు, అలసటగా ఉందని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక మన శరీరంలో మాంసధాతువు ఏదైతే ఉంటుందో ఆ మాంసధాతువుకి ఏదైతే శక్తి కావాలో అది తగ్గిపోయినప్పుడు దాంట్లో పెయిన్ అనేది ఏదైతే సెన్సేషన్ ఉంటుందో అది అత్యధికంగా అవ్వడం వల్ల వాళ్ళ యొక్క శరీరం ఆ విధంగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అయితే దీన్ని ఆధునికంగా ఫైబ్రోమయాల్జియా అని పిలుస్తారు. అయితే ఆయుర్వేదంలో ఇదివరకే చెప్పడం జరిగింది. అంటే రసరక్త మాంస ధాతువులు ఏవైతే ఉన్నాయో మాంసధాతు దానికి అది పనిచేస్తున్నప్పుడు దానికి ఇతరత్ర ఇబ్బందులు వచ్చినప్పుడు నొప్పి, పోటు అలాంటివి రకరకాలైన లక్షణాలు చూపిస్తుందిగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకి ఆహార నియమాల్లో మంచి పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు, అంటే ముఖ్యంగా మాంసకృతులు తగ్గిపోకుండా ఉండేందుకు, అలాగే థైమిన్, B1 విటమిన్ కొంచెము సప్లిమెంటేషన్ కొంచెం ఎక్కువగా తీసుకోవడము, ఫోలిక్ యాసిడ్ అధికంగా తీసుకోవడము, అలాగే D విటమిన్ కూడా చక్కగా ఉండేటట్టు చూడడము, B12 డెఫిషియన్సీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి థైమిన్ డెఫిషియన్సీ తోటి కూడా ఈ యొక్క మజిల్ క్రాంప్స్, పెయిన్స్, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనకి ఈ సప్లిమెంటేషన్ వల్ల చాలా మంచి గుణం ఉంటుంది. అలాగే వీళ్ళకి మంచి పోషకాలు అంటే మంచి పళ్ళు, కూరగాయలు లాంటివి తీసుకోవడము, మాంసాహారం తీసుకునే వాళ్ళు మాంసాహారం తరచూ తీసుకోవడం ద్వారా కూడా వాళ్ళకి కొల్లాజన్ ఏదైతే ఉంటుందో, అంటే మజిల్స్కి కొల్లాజన్ సప్లిమెంటేషన్ ఇచ్చినప్పుడు మజిల్స్ యాక్టివేషన్ బాగా జరుగుతుంది, వాటి పనితీరు కొంచెం పెరుగుతుంది. అప్పుడు ఈ నొప్పిలో కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మెడిటేషన్ ద్వారా కూడా చాలా మంచి గుణం ఉంటుంది. కొన్ని టై చై అని కొన్ని ఉన్నాయి వ్యాయామాలు, అవి చేయడం ద్వారా కూడా ఇప్పుడు ఆధునికంగా కూడా కొంతమంది వీటిని చేయాలని కూడా చెప్తున్నారు. సో వీటన్నిటి ద్వారా కూడా ఫైబ్రోమయాల్జియా కానీ మస్కులర్ పెయిన్స్ కానీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒంట్లో పెద్ద జబ్బేం ఉండదు, కానీ ఎప్పుడూ ఏవేవో నొప్పులు, శరీరమంతా డస్సిపోయినట్టుగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితికి నిత్యం మనం తీసుకునే ఆహారం కూడా ఓ కారణంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ మనం తీసుకునే ఆహారం తీరుతెన్నులు బాగా మారిపోయాయి. అతిగా శుద్ధి చేసిన ఆహారాల వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో శారీరక శ్రమకు సరిపడా పోషకాలు అందకపోతే అలసట, నొప్పుల వంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వారానికి కనీసం ఒకసారైనా చేపల్ని తినటం మంచిది. చేపల్లోని ఒమేగా-3 రకానికి చెందిన కొవ్వులు కీళ్లల్లో వాపుల్ని బాగా తగ్గిస్తాయి. అలాగే ఫిష్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ని తరచూ వంటల్లో వాడుకోవడం మేలు. వీటిలో కూడా ఒమేగా-3 రకానికి చెందిన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. మొక్కజొన్న, బంగాళాదుంపలు, బఠానీలు, సోయా చిక్కుళ్లకు వాపును పెంచే గుణం ఉంది. కండరాల నొప్పులతో బాధపడేవాళ్లు వీటిని బాగా తగ్గించాలి. కొవ్వు శాతం ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్స్, రెడీమేడ్ ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిత్యం కాసేపైనా నడవడం అనేది పోటెత్తే నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా అంటే చాలా రకాలు ఇవ్వచ్చు. ముఖ్యంగా జ్యోతిష్మతి అని, బ్రహ్మి అని, ఇవన్నీ కూడా కొంచెం కొంచెం చొప్పున ఇంట్లో కూడా వాడుకోవచ్చు. అయితే అన్నిటికంటే నేను చెప్పేది ఏంటంటే అశ్వగంధ వాడుకోవచ్చు. ఎందుకంటే అశ్వగంధ పెద్దగా ఇబ్బంది పెట్టదు. సెల్ఫ్ మెడికేషన్కి అశ్వగంధ ఒక 1/2 చెంచాడు పొద్దున్న సాయంత్రం, అంటే ఒక పొద్దున్న ఒక 1/2 చెంచాడు, సాయంత్రం ఒక 1/2 చెంచాడు పాలల్లో కలిపి తీసుకుంటే కనుక మంచి గుణమే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సమస్యకి సెల్ఫ్ మెడికేషన్ కంటే డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. ఇలా కాకుండా ఏంటంటే ఆయుర్వేదంలో చికిత్సాపరంగా అయితే చాలా రకాలైన ఔషధాలు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్రహ్మి, జ్యోతిష్మతి, జటామాంసి, అలాగే అశ్వగంధ అనేది, పెన్నేరులో రకాలు ఉన్నాయి, అవి కూడా ఇవ్వడం ద్వారా, అంటే ఒకటే రకం కాకుండా 2-3 రకాలు ఉంటాయి, అవి ఇవ్వడం ద్వారా కూడా చాలా మంచి గుణం ఉంటుంది. ఏదైనా ఉన్నా కానీ వీళ్ళ యొక్క పరిస్థితిని, కొన్ని షల్లాకి లాంటి గుగ్గులు యోగాలు కూడా రసాయనం కింద పనిచేస్తూ ఉంటాయి, అవి కూడా ఇవ్వడం కూడా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా అమృత బల్లాతికి అనే ఔషధం ఉంటుంది, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే కొన్ని ఏంటంటే ఇమ్యూన్ సప్రెసెంట్స్ కిందను, అలాగే కొన్ని ఏమో పెయిన్ రిలీవర్స్ కిందను, కొన్ని ఏమో రిలాక్సెంట్స్ కిందను, అలాగే కొంతమందికి బ్రెయిన్లో ట్రిగ్గరింగ్ అవుతుంది కాబట్టి అక్కడ బ్రహ్మి రసాయనము, బ్రహ్మి లాంటివి సహాయపడుతుంటాయి. సో పేషెంట్ కండిషన్ బట్టి కొన్ని నెలల పాటు తీసుకుంటే కనుక తగ్గడానికి అవకాశం ఉంటుంది. కండరాలు, ఒళ్ళు నొప్పులతో సతమతం అవుతున్నప్పుడు నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. వ్యాయామం వల్ల ఒంట్లో ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి నొప్పుల్ని తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. ఇక చాలినంత నిద్ర లేకపోతే అది బడలికకు, ఒళ్ళు నొప్పులకు దారితీస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. తరచూ ఆవ నూనె లేదా పరిమళ ద్రవ్యాలతో ఒళ్లంతా మసాజ్ చేయించుకోవటం మంచిది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయటం వల్ల నొప్పుల బెడద బాగా తగ్గుతుంది. స్నానం చేసే నీటిలో ఎప్సమ్ సాల్ట్ని కలుపుకోవటం వల్ల కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నొప్పుల నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లను అతిగా వాడటం ఏమంత మంచిది కాదు. ఇక పొగ, మద్యపానానికి దూరంగా ఉండాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. ఆందోళన, దిగులు, ఒత్తిడి, చింత, చిరాకు ఇలాంటి మానసిక సమస్యల ప్రభావం కూడా శరీరంపై ఉంటుంది. వీటిని అధిగమించేందుకు యోగా, ధ్యానం వంటివి ప్రయత్నించడం ఎంతో మేలు.